వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. లాస్ట్ టైం ఒక వీడియో మాకు న్యాయం చేయండి మహాప్రభో అని చెప్పి ఈ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి, అంటే ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్, అక్రమ రిజిస్ట్రేషన్స్ ఏవో జరుగుతుంటే దానికి సంబంధించి కొంతమంది బాధితుల వివరాలు దాంట్లో పంచుకోవడం జరిగింది కదా. ఇవాళ ఇంకో సరికొత్త న్యూస్ చూసా. ఈ న్యూస్ ఏంటంటే ఆత్మ మాట్లాడిందిట, ఆస్తులు రాసేశారు. ఆత్మ మాట్లాడి ఆస్తులు రాసేశారు. ఓర్వకల్ మండలంలో ఆత్మలు మాట్లాడుతున్నాయట. అది కూడా అందరితో కాదు, ఒక రెవెన్యూ వాళ్ళతో మాత్రమే మాట్లాడుతున్నాయట. వింతగా విచిత్రంగా అనిపించిన అదేంటో తెలియాలంటే కర్నూలు జిల్లా కేంద్రానికి కోతవేట్ దూరంలో ఉన్న ఓర్వకల్లు తహసీల్దార్ కార్యాలయం దాకా వెళ్లాల్సిందే. దిశ వాళ్ళు చేసినటువంటి స్టింగ్ ఆపరేషన్ ఇది బయటపడింది. లంచాలకు మరిగిన రెవెన్యూ అధికారులు, సిబ్బంది అసలైన బాధితులకు అన్యాయం చేస్తున్నారు. ఓర్వకల్ మండలంలో జరిగిన ఓ ఘటన ఇందుకు నిదర్శనం. ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన వడ్డే మద్దయ్యకు సర్వే నెంబర్ 444లో 2 ఎకరాల పొలం ఉంది. ఇది పూర్తిగా పట్టాభూమి. 1995లో మేకల వెంకటేశ్వర్ నుంచి ఈ వీజీ మద్దయ్య కొనుగోలు చేశాడు. ఆ తర్వాత మద్దయ్య పేరుపై ఆన్లైన్లో కూడా నమోదైంది. అయితే ఇదే గ్రామానికి చెందిన అనకాల పొల్లయ్య అనే వ్యక్తి తహసీల్దార్కి లక్షల్లో డీల్ కుదుర్చుకున్నాడు. మద్దయ్య పేరు మీద ఆన్లైన్లో ఉన్న 2 ఎకరాల్లో 64 సెంట్లు. ఇది సర్వే నెంబర్లో మిగులు భూమిగా ఉన్న 30 సెంట్లకు మరో 10 సెంట్లు కలిపి ఎకరా 4 సెంట్ల భూమిని ఎలాంటి పత్రాలు లేని అనకాల పుల్లయ్య పేరు మీద ఆన్లైన్ చేసేశాడు. విషయం తెలుసుకున్న మద్దయ్య కుమారుడు మల్లికార్జున తహసీల్దార్ను నిలదీశాడు. తమ భూమిని వేరొకరి పేరు మీద ఎలా బదలాయిస్తారు అని చెప్పి ప్రశ్నించాడు. మల్లికార్జున మీ సేవ నిర్వాహకుడు కూడా కావడంతో మ్యూటేషన్ల మీద కాస్త అవగాహన ఉంది. దీంతో ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ రెవెన్యూ సిబ్బంది చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతూ వచ్చాడు. దీంతో దిక్కుతోచిన రెవెన్యూ సిబ్బంది మల్లికార్జున నోరెత్తితే తమ ఉద్యోగాలకు గండం వస్తుందని తెలుసుకుని పోలీసుల ద్వారా అణిచివేసే ప్రయత్నం తెలుస్తోంది. అనకాల పుల్లయ్య అనే వ్యక్తి సర్వే నెంబర్ 444లో ఉన్న 2 ఎకరాల భూమిని అసలు ఆ భూమికి సంబంధం లేని మేకల సుబ్బమ్మ అనే మహిళ ద్వారా కొనుగోలు చేసినట్టుగా 2024లో అక్రమంగా డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ తర్వాత ఆన్లైన్లో నమోదు కోసం తహసీల్దార్ వద్దకు వెళ్ళాడు. అది తప్పుడు రిజిస్ట్రేషన్ అని తెలుసుకున్న తహసీల్దారు ఆన్లైన్లో నమోదుకు ససేమిరా అనడంతో అనకాల పుల్లయ్య మరో కొత్త నాటకానికి తెరదీశాడు. ఈసారి సర్వే నెంబర్ 444లో తన పేరు మీద ఉన్న 1.30 ఎకరాల భూమిని ఆన్లైన్ చేయమని తహసీల్దార్కి మరోసారి దరఖాస్తు చేశాడు. రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి డబ్బు ఆశ చూపి మద్దయ్యకు చెందిన భూమిని అక్రమంగా దక్కించుకునేందుకు ప్రణాళిక రూపొందించాడు. అయితే మద్దయ్య చనిపోయాడు అన్న విషయం తెలియని తహసీల్దారు ఆయనతో మాట్లాడకుండానే మాట్లాడినట్టుగా స్టేట్మెంట్ 4/1/2025 నమోదు చేశాడు. అది కూడా ఆయనకు విచారణకు రానని చెప్పినట్టుగా స్టేట్మెంట్ రికార్డు చేశాడు. తర్వాత 2025 సంవత్సరం జూన్లో పుల్లయ్య మ్యూటేషన్కి దరఖాస్తు చేయగా తహసీల్దారు 20 రోజుల్లోగా దానికి ఆమోదం తెలుపుతూ ఎకరా 4 సెంట్ల భూమిని అక్రమంగా మ్యూటేషన్ చేశారు. ఇది తెలుసుకున్నటువంటి చనిపోయిన మద్దయ్య గారి కుమారుడు 5/10/2021 చనిపోయిన తన తండ్రి స్టేట్మెంట్ రికార్డు చేయడంపై నివ్వెరపోయాడు. తహసీల్దారు రెవెన్యూ సిబ్బంది చేసిన తప్పిదాలను తెలియజేస్తూ తనకి న్యాయం చేయాలంటూ జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఈ రోజుకి న్యాయం జరగకపోవడం అనేది గమనార్హం. పీజీఆర్ఎస్లో ఫిర్యాదులు ఇచ్చారు. అలాగే రిటైర్మెంట్కి సంబంధించి అక్రమ మ్యూటేషన్లు, రీసర్వేలో లేని భూములు ఉన్నట్టు రికార్డులు సృష్టించడం, ఒక రైతు మీద ఉన్నటువంటి సర్వే నెంబర్లు మరొక రైతు పేరు మీద చూపించడం వంటి అనేక సమస్యలకు అక్రమార్గంలో పరిష్కారం చూపడం ద్వారా సదరు రెవెన్యూ అధికారి భారీగా అక్రమార్జనకు పాల్పడ్డారనే ఆరోపణలు రెవెన్యూ వర్గాల్లో వినిపిస్తున్నాయి. రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్న అధికారి అందిన కాడికి దోచుకుంటున్నారని చెప్పి గుసగుసలు ఆడుతున్నారు. ఆయన వాహన చోదకుడి ద్వారానే ఆయన ఈ తంతు నడిపిస్తున్నట్టుగా తెలుస్తుందంటే డ్రైవర్ తోటి. సో ఇప్పుడు ఏ ఆత్మ అంటే ఆంధ్రప్రదేశ్లో ఆత్మలతో మాట్లాడడం అనేది 2019-24 మధ్యకాలంలో బాగానే జరిగినటువంటి విషయం. అది నేను కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ రెవెన్యూ అధికారులతో కూడా ఆత్మలు మాట్లాడి ఆస్తులు రాసిచ్చేసేటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలా చక్కగా జరుగుతున్నాయంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ పనితీరు ఎలా ఉందో తెలియాలి. ఇక రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ గారికి రిక్వెస్ట్ సార్, మీరు గతంలో కూడా ఇచ్చినటువంటి వీడియో మీరు ఏమైనా చూస్తున్నారా లేదా అనేది తెలియదు, కొంతమందికి న్యాయం చేయమని. ఇప్పుడు దీంతో పాటుగా వాళ్ళకి ఒక రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ వెంకటేశ్వరరావు గారు, ఆయన భూమిని కూడా ఆయన కనీసం వెళ్ళి మాట్లాడకుండా ఆయనతో మాట్లాడినట్టు కానీ చేసినట్టు కానీ ఇలాగే చేసి వారి బంధువుల్లోనే ఉన్నటువంటి కొంతమంది పేరు మీద ఆయనకి దక్కాల్సింది, వంశపారంపర్యంగా ఆయనకి దక్కాల్సినటువంటి ఆస్తిని వాళ్ళు కాజేశారు. దానికి అక్కడ ఉన్నటువంటి అధికారులు సహకరించారు అనేటువంటిది ఉంది. అట్ ద సేమ్ టైం తిరుపతిలో
మీకు పర్సనల్‌గా నేను ఆ లింకులు కూడా నేను పంపిస్తాను సార్ చేసినటువంటి ఆ ఆర్టికల్స్. మీరు ఒక్కసారి గమనించి చర్యలు తీసుకొని ఎవరైతే నిజంగా ఇబ్బంది పడ్డారో వాళ్ళకి న్యాయం చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బర్డ్ మీడియా తరఫున. ఖచ్చితంగా ఇది చేస్తారని చెప్పి భావిస్తున్నాం. అలాగే ప్రభుత్వం చాలా కఠినంగా రిజిస్ట్రేషన్ల మీద, ఎందుకంటే మొన్నే ముఖ్యమంత్రి గారు చెప్పారు. డిఫెన్స్‌కి సంబంధించినటువంటి ఈ వెబ్‌సైట్‌ని లేదా ఆ మెకానిజం మొత్తాన్ని కూడా యూజ్ చేస్తున్నాం. అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నాము పకడ్బందీగా. ఎవరు ఇష్టం వచ్చినట్టు మ్యుటేషన్‌లు గానీ, డబుల్ రిజిస్ట్రేషన్స్ గానీ ఇవన్నీ తప్పుడు మార్గాల్లో చేయడానికి లేకుండా ఇది చేస్తాము. ఎవరైతే అసలు ఓనర్లు ఉన్నారో వాళ్ళకే వాళ్ళ భూమి చెందేట్టుగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. గతంలో జరిగినటువంటి అక్రమాలన్నింటినీ కూడా సరిచేస్తామని చెప్పి మొన్నే చెప్పారు ముఖ్యమంత్రి గారు. బాపట్లలో కూడా. ఎక్కడికి వెళ్ళినా ఈ మాట చెప్తున్నారు. కానీ ఆ మాట మాటలాగే ఉండిపోతోంది తప్ప యాక్షన్ అవ్వట్లేదు. సో వీళ్ళందరికీ న్యాయం జరిగిన రోజు మాలాంటి చిన్న చిన్న జర్నలిస్టులు పడ్డ కష్టానికి కూడా ఒక ప్రతిఫలం అనేది దక్కినట్టుగా ఉంటుంది. అంటే యెస్, మేము చేసిన దానికి ఇగో ఇంత మంచి జరిగింది వాళ్ళకి. అంతకు మించి వీఆర్ నాట్ ఎక్స్‌పెక్టింగ్ ఎనీథింగ్. సో ప్రభుత్వానికి మంచి ప్రభుత్వం అనే ట్యాగ్ ఉండాలి అంటే న్యాయం చేయండి. లేదు గత ప్రభుత్వంలాగే మేము కూడా మా మీద బురద వేసుకుంటాం అంటే దాన్ని ఎవరు ఏం చేయలేరు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.